వాడు ఆల్రెడీ చెప్పానంటున్నాడు. పైగా నేను కూడా మీతో క్లియర్గా చెప్పాను, డోనర్ వివరాలు దాచి డోనర్స్ కన్సెంట్ లెటర్ లేకుండా మేము హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యం. మేము ఏ ఇల్లీగల్ పనులు చేయడానికి ఇష్టపడం. కోట్లు కుమ్మరిస్తానన్నా ఆ పని చెయ్యం. నిజాయితీకి ఇంపార్టెన్స్ ఇస్తాం, ప్రాణాలకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. మీకు మీ అమ్మాయి ప్రాణం ముఖ్యం. ఆ ప్రాణం కాపాడాల్సిన బాధ్యత మాకుంది. కానీ దానికి మార్గం చెప్పాం. ఆ మార్గంలో మీరొస్తేనే మేం మీకు సాయం చేస్తాం. అంతేకాని తెచ్చాం పెట్టండి అంటే కుదరదు. సార్, డోనర్ ఎవరో కాదు, నా మేనలుడే. నా చెల్లికి బావకి బయటికి చెప్పుకోండు ఇష్టం లేదు సార్. మేనల్లుడా? అవును సార్. ప్రేమతో ఇస్తున్నారా? అతనికి ఏదైనా ప్రాబ్లం ఉందా? మీ చెల్లికి చాలామంది సంతానం ఉన్నారా? ఒకరు తగ్గితే ఏం పర్లేదనుకుంటున్నారా? డబ్బులు పెట్టుకున్నారా? ఆ పిల్లాడి ప్రాణాల మీద ఆశ లేదా? వాడికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది సార్. ఆపరేషన్ కూడా చేసిండ్రు. కానీ ఎక్కువ రోజులు బ్రతకడు. మహా అయితే 2-3 వారాలే అన్నారు. నా బిడ్డ ప్రాబ్లం చెప్పినా మా చెల్లి సరే అన్నా అని మాటిచ్చింది. వాణ్ణి కూడా ఒప్పించింది. మా బేబీ అంటే మా చెల్లికి చాలా ప్రాణం సార్. అయితే ఏ హాస్పిటల్లో సర్జరీ చేశారో, ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడో, బతకడని చెప్పాడో ఆ ఫైల్, డిశ్చార్జ్ రిపోర్ట్, ఆ డాక్టర్ సర్టిఫికెట్, అలాగే మీ చెల్లెలు బావ అన్నారే ఆ కన్సెంట్ లెటర్, వాళ్ళను కూడా తీసుకొని నా దగ్గరికి రండి. పరిశీలించి సరిగ్గా ఉంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి టైం డేట్ చెప్తాం. హాస్పిటల్ ఫైలా? డాక్టర్ సర్టిఫికెటా? అవును, టోటల్ ఫైల్ కావాలి. అందులో ఏ చిన్న తేడా ఉన్నా మేం సర్జరీ చెయ్యం. చేసి రిస్క్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మా హాస్పిటల్ పేరు కాపాడడం మా బాధ్యత. తలంచుకొని తప్పుడు పనులు ఎప్పుడు చెయ్యం. డాక్టర్ సర్టిఫికెట్ కావాలి అంతేగా? ట్రీట్మెంట్ ఫైల్ మొత్తం క్లియర్గా ఉండాలి. మేము ఎంక్వైరీ చేశాకే చేస్తాం. ఎస్, మీరెళ్ళి చెప్పినవన్నీ తీసుకురండి. ఇక మీరు వెళ్ళండి. ఓ, నేనింటి వీళ్ళు బిల్డప్లు ఇస్తారా? ప్రైవసీ ఇవ్వటం బెటర్. ఏంటి మేడం, ఏంటి చూస్తున్నారు? మీరు అతనితో మాట్లాడిన విషయాలు, డాక్టర్గా మీ నిజాయితీ నచ్చింది. మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చేసే పనిలో సిన్సియారిటీ ముఖ్యం కదా. నిజాయితీ లేకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. కమర్షియల్గా వైద్యం చేయడం నాకు నచ్చదు. వెలకట్టలేనిది ప్రాణం. వైద్యుణ్ణి దైవంగా భావిస్తారు. మోసం చేస్తే దేవుడు వైద్యుణ్ణి క్షమించడు. ఎస్, ఈ వృత్తిలో కమిట్మెంట్ చాలా ముఖ్యం. ఓ, ఇంత కూల్గా మాట్లాడుకుంటున్నారంటే నా ప్రయోగం ఫలించినట్టే ఉంది. వీళ్ళ మధ్య సమాచార వ్యవస్థ మెరుగుపడినట్టుంది. ఇలాంటి గురగురలు గరగరలు లేవనిపిస్తుంది. మావయ్య గారి విషయంలో ఎమ్మెల్యే గారు ఏమైనా చెప్పారా? ఇంకా లేదు. ఆయనకి 1,00,000 పనులు. ఆయనకు ఒకసారి గుర్తు చేయడం బెటర్ ఏమో. ఇంటెలిజెన్స్కి చెప్తానన్నారు కదా. పైగా 2 days టైం అడిగారు. ఈ సిటీలో నెంబర్ 1 హార్ట్ డాక్టర్ ఆ గుణా సార్ ఒక్కడే. ఆయన తప్ప నా కూతుర్ని ఎవరూ బతికించలేరు. కానీ ఆయన గారేమో 1,00,000 కండిషన్లు పెడుతున్నాడు. రూల్స్ తప్పనంటున్నాడు, క్యాష్ ముట్టనంటున్నాడు. భయపెట్టి చేయించుకునే పనే కాదు. పైగా ఆ హాస్పిటల్ ఎమ్మెల్యే సాబ్ది. ఎక్స్ట్రాలు చేస్తే నన్ను లోపలేసి ప్రాణాలు తీస్తారు. దిగు దిగు. ఎవరు మీరు? మిమ్మల్ని అడిగేది. ఎక్కడ తీసుకెళ్తున్నారు?
ఏ అరవకు, నిల్చో. ఎవర్రా మీరు? వదలండి. ఎవరైనా మెంటల్ అన్నా. అరే మీకేమైనా మెంటలా? ఈ మెంటల్ గడ మనకెందుకురా? మెంటల్ అంటే అది కాదన్నా, మెంటల్ ఆపరేషన్లు చేసే డాక్టరు. ఓ అదా సంగతి. ఎందుకు తీసుకొచ్చారు సార్? ఆహా, గేమ్ ఆడదామని. గేమా అంటే? చూడు, నా బేబీ గుండె మార్చాలంట, దానికి బ్రెయిన్ డెడ్ అయిన మనిషి కావాలంట. అయితే నేనేం చేయాలి? నువ్వేమీ చెయ్యొద్దు, నీకు ఏమీ రిస్క్ లేదు. వదలండి. మేము ఒక పోరగాన్ని చూసినాం, నువ్వు వాడి బ్రెయిన్లో క్యాన్సర్ ఉందని ట్రీట్మెంట్ చేసినా వాడు వారం 10 రోజుల్లో పోతాడని సర్టిఫికెట్ ఇవ్వాలి. అట్లాగే వాడి తల్లిదండ్రులు కూడా మేము ఇష్టంతోనే మా పిల్లాడు చస్తాడని గుండె ఇవ్వడానికి ఒప్పుకుంటున్నట్టు ఒక లెటర్ కూడా సంతకం పెట్టి రాసిచ్చినట్టు ఇయ్యాలి. మొత్తం ట్రీట్మెంట్ ఫైల్ తయారు చేసి నా చేతిలో పెట్టాలే. అదెలా సాధ్యం సార్? నేను ఎలా రిస్క్ తీసుకుంటాను? బయట పడితే జైలు పాలవుతాం. నీకేం రిస్క్ అయ్యా? నీకెన్ని పైసలు కావాలో చెప్పు, అన్ని పైసలు ఇస్తా. నాకు నా బేబీ ప్రాణం ముఖ్యం. ఈ విషయం నీకు నాకు తప్ప బయట ఎవ్వరికీ తెలియనివ్వను. నీ బతుక్కి నేను గ్యారంటీ ఇస్తా. నువ్వు సర్టిఫికెట్ రాసి ఫైల్ తయారు చేసివ్వు, మిగతాది మేం చూసుకుంటాం. ఏంటి సార్ మీరు అనేది? డబ్బులు కాపాడతాయా రేపు? నా భార్య పిల్లలు అన్యాయం అయిపోతారు. నేను చెయ్యను. రేయ్, వీళ్ళే కదా నీ భార్య బిడ్డలు? అవును సార్. వీళ్ళ ఫోటోలు ఏముందయ్యా, వాళ్ళని ఎత్తుకొస్తాం. నువ్వు సర్టిఫికెట్ ఫైల్ తయారు చేయకపోతే వాళ్ళని పైకి పంపించేస్తా. పైసలు కావాలనో ప్రాణాలు కావాలనో ఆలోచించుకో. పాపం తగులుతుంది సార్. నాకు నా బిడ్డ కంటే దాని ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. నువ్వు నేను చెప్పిన పని చేస్తే బ్రతుకుంటావు, లేకపోతే నీ టోటల్ ఫ్యామిలీ ఫినిష్. వద్దు సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఎవరా పిల్లాడు? వివరాలు చెప్పండి. పోరడు వీడు. రిపోర్ట్స్ అన్నీ తయారు చేయి, సర్టిఫికెట్ రాయి. అమ్మా నాన్న సంతకం కూడా పెట్టించినట్టే ఉండాలి. ఓకేనా? సరే సార్. తేడాలొచ్చినా ఏదైనా జాదూ చేసినా నీకు నీ ఫ్యామిలీకి జిందగీ ఉండదు. కబడ్దార్.